గణపతి నవరాత్రుల శుభ సందర్భంగా ఛత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లన్న గారి పర్యవేక్షణలో ఒక అద్భుతమైన సంగీత కచేరీ విజయవంతంగా నిర్వహించబడింది. భక్తి భావనతో శాస్త్రీయ సంగీత కీర్తనల మాధుర్యంతో నిండిన ఈ కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ కర్ణాటక సంగీత గాయకుడు రఘురామ్ మణికందన్ తన గాత్రంతో శ్రోతల మనసులను కట్టిపడేశారు. ఆయనకు మృదంగంపై సరస్వతుల హనుమంతరావు, వయోలిన్ పై సరస్వతుల పార్థివ అద్భుతంగా సహకరించి వేదికను సంగీత స్వరాలతో అలరించారు. మన ఆనందాన్ని అభినందనలు కరతాళ ధ్వనులతో తెలియజేద్దాం. అదేవిధంగా మన తదుపరి కార్యక్రమం అప్పల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సామాజిక సమరస్త కళా విభాగం కన్వీనర్ మరియు తెలంగాణ రాష్ట్ర సామాజిక సమరస్త కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు హాజరై తన ప్రసంగంతో గణనాథుని భక్తి సామాజిక సమరస్త ప్రాముఖ్యతను గుర్తు చేశారు. సంగీతంతో పాటు భక్తి, ఐక్యత, సమరస్త విలువలను ప్రతిబింబించిన ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గణనాథుని కృపకు పాత్రులయ్యారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేసి భక్తులందరినీ ఆత్మీయంగా ఆతిథ్యం పలికారు. ఎందుకు పెట్టారు? ఈ గణపతిని ఇంట్లో పూజించవచ్చు కదా, ఇంట్లో నుంచి బయటకు ఎందుకు తీసుకొచ్చారు? దసరా దేశంలో 1997లో 7 రోజుల పాటు 9 రోజుల పాటు ఇట్లాంటి వేదిక ఏర్పాటు చేసి సంగీతంతో పాటు సమాజంలో ప్రవచన ఇవ్వగలిగేటువంటి వ్యక్తులతో స్వాతంత్ర సమరయోధుని పరిచయం చేసినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ రోజున బాల గంగాధర యొక్క స్ఫూర్తితో ఛత్రపతి శివాజీ తన కండతో తన యొక్క చేతులతో సామ్రాజ్యం నిర్మించినటువంటి సందర్భంలో ఈ రోజున దేశమంతా ఆనందం. గణపతి అంటే ఆనందం. గణపతి అంటే ఏంటి? ఆనందం. గణపతి ముఖం ఆనందం, గణపతి పుట్ట ఆనందం. గణపతితో ఆడితే ఆనందం, గణపతి నృత్యం చేస్తే ఆనందం. గణపతికి తెలియనటువంటి గుణం ఏంటి? గణపతికి తెలియని లక్షణం ఏంటి? నైపుణ్యం ఏంటి? అతను సంగీతం రాదా? అతను నృత్యం రాదా? ఏమండి, అతను గణపతి అన్నిటి వాడు కదా. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుముఖ ప్రతిభాశాలి గణపతి కాదా? అందుకే ప్రపంచంలో లోకాల్లో ఉండేటువంటి అందరూ పూజించగలిగి అతని నుంచి స్ఫూర్తిని పొందగలుగుతున్నటువంటి గణపతి యొక్క పవిత్ర స్థలం గణపతి. మీరు గణేషుని నిలబెడుతున్నారు, బాలగణేష్ నిలబడండి. బాలగణేష్ కూర్చుని కురుచుగా ఉంటాడు, చిన్నగా ఉంటాడు, ఎందుకంటే బాలలాగానే ఉంటాడు, కానీ అందరినీ సంతోషపరుస్తాడు. ఆ గణపతి ఎవరంటే ఇష్టం? గణపతికి అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం, గణపతికి అతిథులంటే ఇష్టం, గణపతికి మేనమామ విష్ణువు అంటే ఇష్టం. గణపతికి ఎవరి ఇష్టం? అందరి ఇష్టం. అతిథులు నా ఇష్టమే, తల్లిదండ్రులు నా ఇష్టమే, కుటుంబం నా ఇష్టమే, అందరితో కలిసిపోయి కలగలిపేటువంటి గణపతి ఉన్న చోట. ఇప్పుడు చెప్పండి, గణపతి వేరు, మన కుటుంబం వేరా? అంటే గణపతి వేరు, కుటుంబం వేరా? గణపతి మనవాడే, మన కుటుంబంలో సభ్యుడే. అలాంటి గణపతిని మనవాడిగా చేసుకుని పూజించే గణపతి నవరాత్రులు జరుగుతున్న సందర్భం ఈ సందర్భం అంతా. అందుకే ఈ 9 రోజులు గణపతి చేసిన తర్వాత, పూజ చేసిన తర్వాత చివరికి ఏం చేస్తాం? నిమజ్జనం చేస్తాం. మీరు గణేషుని నిలబెడుతున్నారు, బాలగణేష్ నిలబడండి. బాలగణేష్ కూర్చుని కురుచుగా ఉంటాడు, చిన్నగా ఉంటాడు, ఎందుకంటే బాలలాగానే ఉంటాడు, కానీ అందరినీ సంతోషపరుస్తాడు.
ఆ గణపతికి ఎవరంటే ఇష్టం? గణపతికి అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం, గణపతికి అతిథులంటే ఇష్టం, గణపతికి మేనమామ విష్ణువు అంటే ఇష్టం. గణపతికి ఎవరి ఇష్టం? అందరి ఇష్టం. అతిథులు నా ఇష్టమే, తల్లిదండ్రులు నా ఇష్టమే, కుటుంబం నా ఇష్టమే, అందరితో కలిసిపోయి కలగలిపేటువంటి గణపతి ఉన్న చోట. ఇప్పుడు చెప్పండి, గణపతి వేరు, మన కుటుంబం వేరా? ఏమంటే గణపతి వేరు, కుటుంబం వేరా? గణపతి మనవాడే, మన కుటుంబంలో సభ్యుడే. అలాంటి గణపతిని మనవాడిగా చేసుకుని పూజించే గణపతి నవరాత్రులు జరుగుతున్న సందర్భం ఈ సందర్భం అంతా. అందుకే ఈ 9 రోజులు గణపతి చేసిన తర్వాత, పూజ చేసిన తర్వాత చివరికి ఏం చేస్తాం? నిమజ్జనం చేస్తాం. ఛత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ్ కమిటీ తరపున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు.